వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంగళవారం రోజు కరీంనగర్ పట్టణంలో టీఎన్జీఓ ఉద్యోగ భవనంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ కార్యాలయం ఆవరణలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసం సందర్భంగా గంగా జమున తహసీబే ముస్లిం రంజాన్ ఉపవాసం అంతరం హిందూ ముస్లిం క్రిస్టియన్ సెక్కులు అందరం కలిసి రంజాన్ పండుగ జరుపుకునే ముందు ప్రతిరోజు అంతటా రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అందరం కలిసి ఇఫ్తార్ విందు చేసుకుంటున్నాం. అలాగే ఒకరి పండుగకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు తెలుపుకోవటం. భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉంటున్న ఈ దేశంలో హిందూ ముస్లిం భాయ్ కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి పండుగకు ఒకరు వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే ఈ సందర్భంగా గంగా జమున తహసీబ్ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్, వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ మాదయ్య, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి భిక్షపతులకు షాల్వా ఖజూర్ పండ్లు అందజేసి వారికి మా యొక్క రంజాన్ ఉపవాసం ఇఫ్తార్ విందు కానుకగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు మొహమ్మద్ అబ్దుల్ బారీ, మొహమ్మద్ సలావుద్దీన్, మొహమ్మద్ ఇలియాస్, మొహమ్మద్ ఇష్రాఫ్, జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ నెల అంతటా ముస్లిం సోదరులు ఇంత ఎండాకాలంలో ఉపవాసాలు ఉండటం చాలా సంతోషం. ఉపవాసాలు ఉండి అన్ని రకాల పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను కూడా పోషించుకుంటూ అల్లా తాళ చెప్పిన ప్రకారం 5 పూటలు నమాజ్, ఖురాన్ చదువుతూ రోజువారీ ఉపవాసాలు ఉండి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి సలాం అస్లం చెప్పిన మార్గం ప్రకారంగా ముస్లిం సోదరులు నడవటం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా టీసీటీ ఎన్జీఓఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగ సోదరులు ఈరోజు మాకు రంజాన్ ఉపవాసం సందర్భంగా ఖర్జూర పళ్ళు ఇచ్చి మాకు అందజేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక ఇప్పటి నుండి మనమందరం ఒకరి పండుగకు ఒకరం కలిసిమెలిసి జరుపుకోవాలని ఎంతో మంచిగా కనబడుతుంది. భారతదేశం అంతటా అందరము గంగా జమున తహసీబ్ లాగానే అన్ని పండుగలు తప్పకుండా మనమందరం కలిసిమెలిసి జరుపుకుందామని ఆయన చెప్పారు. నాకు ఏ పాపం తెలీదు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి. క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, దయచేసి నా డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని. నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను. చూసి రాయాల్సిన అవసరం నాకు లేదు. ఎవరూ చూసిన దానికి నన్ను బలి చేశారు. దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్లీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు సావే శరణ్యం అని అంటున్న విద్యార్థి ఝాన్సీ లక్ష్మి. నేను కృష్ణవేణి హై స్కూల్లో అవుతున్నాను. ఎస్ఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కోసం నన్ను ఎస్ఎల్బిసి సెంటర్లో నాకు పడ్డది. రూమ్ నెంబర్ 8లో నియర్ విండో 5th బెంచ్ల దగ్గర నేను పడ్డాను. అక్కడ ఉన్న ఒకసేపు అయిన మేడం ఓఎంఆర్ షీట్ అని క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక అన్ఎక్స్పెక్టెడ్ వ్యక్తి వచ్చి ఆ ఫోటో తీసుకోవడం జరిగింది. అది ఆ టైంలో ఎలా జరిగిందో భయపెట్టించింది, నన్ను బాగా భయపెట్టించి ఆ టైంలో నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
అర్థం గంట ఫోటో తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత నేను తెలుగు ఎగ్జామ్ రాసుకుని వచ్చా. తెలుగు ఎగ్జామ్ రాసుకుని రాగానే ఇంటికి వచ్చిన 1-2 అవర్స్ లోపల పోలీసు వాళ్ళు వచ్చారు. మాల్ ప్రాక్టీస్ చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని చాలా మాట్లాడారు. అది చేయలేదు ఆయన. ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగక్కల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్నీ రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి. నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్ళి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసి ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా, నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే. ప్లీజ్ నన్ను అధికారులు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది, జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు, నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుందని నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం ఏమా న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా ఏంటి